అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాల వల్ల భారత్లో బంగారం ధరలు భారీగా క్షీణించి కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై చేసిన ఘాటు వ్యాఖ్యలు, ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్ వంతెనలపై దాడులు చేస్తామన్న హెచ్చరికలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,800 రూపాయలు తగ్గి 1,49,130 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,800 రూపాయలు తగ్గి 1,49,130 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,650 రూపాయలు తగ్గి 1,36,700 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తూ ఉండటం సామాన్యులకు కలిసొచ్చే అంశంగా మారింది. వెండి ధర కూడా కిలోకు భారీగా తగ్గి ప్రస్తుతం 2,50,000 మార్కు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ మార్కెట్లలో అనిశ్చితి పెరగడం వల్ల తక్షణమే ఈ ధరల తగ్గుదల చోటు చేసుకుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో బంగారం ధరల గమనంపై నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే స్వల్పకాలంలో మరిన్ని తగ్గుదలలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ హెచ్చరికల వల్ల చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగి ఇన్వెస్టర్ల బంగారం వైపు కాకుండా ఇతర సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మరికొన్ని వారాల పాటు కొనసాగితే మార్కెట్లు మరింత ఒత్తిడికి గురై ధరలు ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న నిల్వలు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కారణంగా ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం లేకపోలేదు. వెండి ధరలు పారిశ్రామిక అవసరాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రపంచ ఉత్పాదక రంగం కోలుకుంటేనే అందులో పెరుగుదల కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు కూడా ఈ లోహాల ధరలపై కీలక ప్రభావం చూపిస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్తగా ఆభరణాలు కొనేవారికే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే బంగారంపై పెట్టుబడి పెట్టేవారు కొంతకాలం వేచి చూసే ధోరణిని అవలంబించడం ఉత్తమమని విశ్లేషకులు సూచిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై తలపెట్టిన పవర్ ప్లాంట్ దాడులు జరిగితే అది అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను దెబ్బతీసి మార్కెట్లను మరింత కుదేలు చేసే అవకాశం ఉంది. వెండి ధరలు కూడా ప్రస్తుతం కిలోకు 2.33 లక్షల నుండి 2.50 లక్షల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఇది కొనుగోలుకు అనువైన సమయమని కొందరు భావిస్తున్నారు. భారత్లో రూపాయి విలువ పతనం కావడం కూడా దిగుమతి చేసుకునే బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోంది. ఇది ధరలు మరీ దారుణంగా పడిపోకుండా అడ్డుకుంటోంది. యుద్ధ ప్రభావం తగ్గే వరకు మార్కెట్లో ఒడిదుడుకులు సర్వసాధారణం. కాబట్టి వినియోగదారులు రోజువారీ ధరలను గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అంతర్జాతీయ స్థాయిలో శాంతి చర్చలు జరిగితే తప్ప బంగారం ధరలు మళ్లీ స్థిరత్వానికి వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. మొత్తం మీద యుద్ధం కారణంగా నెలకొన్న ఈ అనిశ్చితిని కొనుగోలుదారులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.